హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను మీ అందరికీ ఒక సూపర్ టేస్టీ డిలీషియస్ కర్రీ చూపించబోతున్నాను. ఈ కర్రీ మనకి మెయిన్గా రోటీస్లోకి, పులావ్స్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ కర్రీ కోసం ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్, 2 ఆనియన్స్, 2 టమాటోస్, ఒక 3 గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నాను. మనకి కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, సో దానికోసం ముందుగా అయితే హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేస్తున్నాను. దీంట్లో మనం ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఏమైనా పురుగులు ఉన్నా కానీ అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుంటే ఏంటంటే మనకి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, అల్లం పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్ ఆఫ్ టమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేవి మనకి కొంచెం మగ్గుతాయి. ఈ టమాటోస్ మగ్గిన తర్వాత మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ టమాటాస్ని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయకుండా ఊరికే పైన మిక్స్ చేయాలి, మసాలా అంతా పట్టేలాగా. ఎందుకంటే మనకి కాలీఫ్లవర్ అనేది తొందరగా స్మాష్ అయిపోతుంది అనమాట. సో మనం ఎక్కువగా మిక్స్ చేయకూడదు. ఇప్పుడైతే నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కర్రీని మొత్తం కలిపేసుకొని మనం దీనిపైన కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కర్రీలో నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేయకుండానే కర్రీ చేస్తున్నాను. ఆ టమాటాలో నుండి వచ్చే వాటరే మనకి కర్రీకి సరిపోతుందన్నమాట. సో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కర్రీ అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు మనం ఈ కర్రీని 8 to 10 మినిట్స్ మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎక్కువ మసాలాస్ ఏమీ యాడ్ చేయకుండా, ఇంకా కాలీఫ్లవర్ కూడా మెత్తగా అవ్వకుండా కర్రీ ఎలా చేశానో. మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి జీరా రైస్ కానీ వెజ్ రైస్ కానీ చేస్తే అసలు మనల్ని ఎప్పుడు మర్చిపోరు, అంత బాగుంటుంది ఈ కర్రీ. నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ ఇంకా వెజిటేబుల్ రైస్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి 2 కాంబినేషన్స్. మీరు ఎవరైనా నా రెసిపీస్ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ చేసేయండి. నా వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ కొంచెం లైక్ చేసుకోండి. మీ లైక్ చేసుకుంటే ఏంటంటే ఇంకా కొంతమందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.